చూసుకుంటే నెల్సన్ మండేలా గారిని రాబిన్ ఐలాండ్ అని చెప్పి ఇక్కడ ఉందన్నమాట. బంధించారు ఆ ఐలాండ్లోని 27 సంవత్సరాలు. మీకు ఇప్పుడు చూపిస్తాను. వెళ్తే వెళ్తుంది, షిప్ వెళ్ళకపోతే వెళ్ళదు, లేదంటే కొండకి చూపిస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఆ రోజుల్లో సౌత్ ఆఫ్రికాలో కోట అండి. 1700 సంవత్సరం కాలం నాటి కోట. చాలా బాగుంటుంది, చూడండి. కోట చుట్టూ భలే ఉందండి. ఆ రోజుల్లోని ఎంత బాగుందో చూడండి. సూపర్ ఉంది కోట. ఎంత పెద్ద కోటను చాలు. ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో స్ట్రీట్ అంతా కలర్ఫుల్ బిల్డింగ్స్ ఉంటాయండి. అదే ఫేమస్. మీరు చూసుకుంటారు కదా. చూసుకుంటే ఈ కేప్ టౌన్లో ఈ స్ట్రీట్ అంతా కలర్ఫుల్ స్ట్రీట్ అనమాట. చాలా బాగుంటుంది. సో సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్లోని టేబుల్ మౌంటైన్ అని ఫేమస్ అండి. టేబుల్లా ఉంటుంది అనమాట. సో రోప్వేలోని అదేంటి కేబుల్ కార్లో వెళ్ళాలి, పైకి వెళ్ళాలి, పైనుంచి కిందకి దిగాలి. కాకపోతే మబ్బులు వేస్తే అనమాట మొత్తం అంతా. ఏం కనబడదని అన్నారు. మీకు చూపిస్తాను ఇక్కడ కింద నుంచి, చూడండి, బాగుంటుంది. సో ఇది కేప్ టౌన్, చూడండి ఎంత బాగుందో, మామూలుగా లేదు. అదిగో అదిగో సూపర్, మొత్తం సిటీ వ్యూ కనబడుతుంది కదండి. అది రాబిన్ ఐలాండ్ అని చెప్పి సౌత్ ఆఫ్రికా రాజధాని కేప్ టౌన్లో ఉంటుంది. ఆ ఐలాండ్లోని నెల్సన్ మండేలా గారిని 27 సంవత్సరాలు బంధించారు. ఎందుకు? జాతి వివక్ష. అప్పుడు తెల్లవాళ్ళు ఉండేవారు కదా ఇక్కడ. సో తెల్లవాళ్ళతో నెల్సన్ మండేలా గారు నల్ల జాతీయులు, సూర్యుడు, ఆఫ్రికా నల్ల సూర్యుడు అంటారు కదా. సో ఆయన పోరాడినందుకు గాను ఆయన తీసుకెళ్ళి 27 సంవత్సరాలు అక్కడ బంధించారు. సన్సెట్ బాగుంది కదా, భలే ఉంది సన్సెట్, సూపర్ ఉంది. అక్కడ చూడండి, అదే ఐలాండ్. నేను చెప్పాను కదా, అదే ఐలాండ్. అదిగో 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 అదే అండమాన్ నికోబార్ దీవులలో వీళ్ళకి వెళ్ళకనమాట. అక్కడ బంధించారు.